కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు రాష్ట్రాలలో వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ స్టార్స్ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం ప్రకటిస్తున్నారు. విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా త్వరగా కోలుకోవాలని చెప్పుకొస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటించాడు. డీజే టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 30 లక్షలు విరాళం ప్రకటించాడు. విశ్వక్సేన్ 10 లక్షలు విరాళం ప్రకటించాడు. త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు. వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు ప్రకటించారు. కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా సేఫ్ సైడ్ చూసుకుంటాడు. స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ నేచురల్ స్టార్ నాని ధైర్యం ఏంటో ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులను పిలిచి అవకాశాలు ఇస్తున్నాడు. దసరాతో సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. నేచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న చేశారు. ఇది ఓ విధంగా రిస్క్ అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు నాని. ఆ తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా ప్లాన్ చేశాడు. ఫ్లాప్ ఇచ్చినా సరే వివేక్ ఆత్రేయపై నానికి నమ్మకం ఎక్కువ. అందుకే ఇప్పుడు సరిపోదా శనివారంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తీసి డిసప్పాయింట్మెంట్ చేసిన శైలేష్ కొలునుతో ఇప్పుడు హిట్ 3 తీసేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ టాలెంట్ ని చూసి పాన్ ఇండియా ఫిదా అవుతోంది. ఒకసారి బింబిసారా తీసి ఆశ్చర్యపరిచాడు వశిష్ఠ. అలాగే హనుమాన్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు ప్రశాంత్ వర్మ. నిజానికి ఈ ఇద్దరు దర్శకులు సీక్వెల్స్ తో తిరిగి రావాలి గానీ కొత్త ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి పాన్ ఇండియాను షేక్ చేసింది హనుమాన్. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది. ఇమ్మీడియట్ గా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను తీసుకొస్తాను అన్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు నందమూరి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఇదే చిత్రంలో బాలయ్య గెస్ట్ రోల్ చేస్తున్నాడట. 2 ఏళ్ల క్రితం బింబిసారతో తెలుగు పరిశ్రమను అబ్బురపరిచాడు వశిష్ఠ. నిజానికి బింబిసార సీక్వెల్ తో తిరిగొస్తాను అన్నాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా మెగాస్టార్ తో మూవీ కమిట్ అయ్యాడు. వచ్చే సంక్రాంతికి విశ్వంభరతో తిరిగొస్తున్నాడు. సినిమా హిట్ అయితే తమ టాలెంట్ అని, ఫ్లాప్ అయితే మరొక రీజన్ అని చాలా తక్కువ మంది దర్శకులు చెప్తారు. ఆ లిస్ట్ లో గోట్స్ డైరెక్టర్ వెంకట్ ప్రభు చేరిపాడు. నాగ చైతన్యతో తీసిన సినిమా ఫ్లాప్ కావడానికి నాగ చైతన్యనే కారణం అనే విధంగా చెప్పుకొస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయడానికి ఏమీ లేదు. మంగాత్త, మానాడు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కొన్ని ఫ్లాప్స్ కూడా తీశాడు. అందులో సూర్య తీసిన రాక్షసుడు ఉంది. అలాగే నాగ చైతన్య నటించిన కస్టడీ ఉంది. మంగాత్త, మానాడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే అది తన టాలెంట్ అట. అంటే ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట. అందుకే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయట. కానీ సూర్యతో రాక్షసుడు, నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ తెరకెక్కిస్తున్నప్పుడు కథలో మార్పులు కోరటం లేదా నిర్మాతలు మార్పులు చేర్పులు సూచించడంతోనే అవి ఫ్లాప్ అయ్యాయంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సంక్రాంతి అన్న వెంటనే కింగ్ నాగార్జున గుర్తొస్తాడు. సంక్రాంతికి సోగ్గాడికి ఉన్న అనుబంధం అలాంటిది. వచ్చే సంక్రాంతికి కూడా కింగ్ తిరిగొస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నెక్స్ట్ పొంగల్ కు కింగ్ వచ్చే అవకాశం అస్సలుగా అనిపించడం లేదు. పైగా నాగ్ పూర్తిగా మల్టీ స్టారర్ మాయలో పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి నాసామిరంగా సినిమాతో దుమ్మురేపాడు కింగ్ నాగార్జున. మరో మాస్ మూవీతో వచ్చే సంక్రాంతికి నాగార్జున తిరిగొస్తాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నాగార్జునకు వచ్చే సంక్రాంతికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం కింగ్ మూడంతా మల్టీ స్టారర్స్ చుట్టూ తిరుగుతోంది. ఆల్రెడీ ధనుష్ తో కలిసి కుబేరా అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో భాగమయ్యాడు. కాలీవుడ్ మెల్లిగా మల్టీ స్టారర్స్ కి అడ్డాగా మారుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ను అందుకునేందుకు తమిళ హీరోలు గతంలో ఎన్నడూ లేని విధంగా క్రేజీ మల్టీ స్టారర్స్ ను సెట్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా మల్టీ స్టారర్ స్టోరీస్ సెట్ చేసుకుంటున్నారు. జైలర్లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దసరా పండుగకి రిలీజ్ అవుతున్న వేట్టయాన్లోనూ అమితాబ్,
ఫహద్ ఫాజిల్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కూలీలో ఇంతకంటే పెద్ద స్టార్ కాస్ట్ కనిపించబోతోంది. టాలీవుడ్ నుంచి నాగార్జున, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర, ఇక బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ తో కమల్ హాసన్ ఆల్రెడీ మల్టీస్టారర్ ట్రైన్ ను తిరిగి ప్రారంభించాడు. ఇప్పుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తగ్ లైఫ్ లో సింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ ప్లాన్ చేస్తున్న మూవీలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు లోకనాయకుడు.